ఎన్నికల ప్రక్రియ పూర్తి కాకముందే కేటీఆర్ తన నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించడం విడ్డూరంగా ఉందంటూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ కనీసం మూడో విడత ఎన్నికల్లోనైనా తన పరువు కాపాడుకోవాలని కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని వ్యాఖ్యానించారు. తన నియోజకవర్గంలో ఇప్పటి వరకు కేవలం ఒక మండలంలో మాత్రమే ఎన్నికలు జరిగాయని, ఇంకా 4 మండలాల్లో మూడో విడత ఎన్నికలు జరగాల్సి ఉండగా ముందుగానే ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం కేవలం పరువు కాపాడుకునేందుకే అని విమర్శించారు. జరుగుతున్నటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మొదటి విడతలోనూ రెండో విడతలోనూ వెనుకబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లాలో కూడా మొదటి విడతలో రెండో విడతలో వెనుకబడ్డటువంటి బీఆర్ఎస్ పార్టీ మూడో విడత ఏ విధంగానైనా కనీసం నా నియోజకవర్గంలో పరువును కాపాడుకోవాలని చెప్పిన ఆలోచనతోటి పరోక్షంగా మొదటి విడత రెండో విడత ఎంపికైనటువంటి సర్పంచ్లకు ఆత్మీయ సమ్మేళనం పేరిట మూడో విడత గౌరవప్రదంగానైనా సర్పంచులు గెలుచుకోవాలని చెప్పని ప్రచారానికి పరోక్షంగా సమావేశం పెట్టుకున్నట్టే తప్ప ఎవరైనా ఈ జిల్లాలో నిజంగా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హోదాలు ఉన్నాయనే ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడు చేయాలి? 3 విడతలు అయిపోయిన తర్వాత. నీ నియోజకవర్గం ఒకటే మండలం అయింది కదా నిన్న, ఇంకా 4 మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు 11 ఉన్నాయి. ఇప్పుడే ఆదర బాధలుగా వచ్చే ఆత్మీయ సమ్మేళనం పేరిట నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే మూడో విడతలన్నా కనీసం పరువు కాపాడండి అని ప్రజలను పరోక్షంగా వేడుకోవడానికి కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం అంటుంది. అరే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత రెండో విడతలో 4700 పైచిలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచినని చెప్పని అన్ని పత్రికలు రాస్తే నేను అవసరం తెలంగాణ రాయకపోతే మాకేం. ఇక కేటీఆర్ ఓటమి భయంతో ఉన్నాడని ప్రజలు అన్ని గమనిస్తున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. 2009లో కేవలం 170 ఓట్లతో గెలిచిన కేటీఆర్ 2018లో 89,000 మెజార్టీతో గెలుపు సాధించారన్నారు. అలాగే 2023లో ఆ మెజారిటీ 27,000కు ఎందుకు తగ్గిందని ఆయన ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని, తాను గెలిచినా ఓడినా ప్రజల్లోనే ఉంటారని, కేటీఆర్లా పట్నంలో ఉండనని వ్యాఖ్యానించారు. అలాగే తన సొంత చెల్లి పార్టీ ఎందుకు వీడిపోయిందో చెప్పారు. భూ కబ్జాలో కేటీఆర్ పాత్రపై కవిత చేస్తున్న ఆరోపణలకు కేటీఆర్ సమాధానం చెప్పాలని ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు.